స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకొని స్నానం చేయడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పసుపులో శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి. పసుపు శరీరం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు. ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది. గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదలకు గుర్తు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వరిస్తాయి. అలాగే ఒత్తిడి తగ్గించి మానసిక స్థితి మెరుగుపరుస్తుంది, మనసుకి హాయినిస్తుంది. సోమవారం శివునికి అంకితం చేయబడింది కాబట్టి ఈరోజు మనం చేసే ప్రతి పనిలో శివానుగ్రహం కలగాలంటే ప్రతి సోమవారం రోజున స్నానం చేసే నీటిలో గంధం వేసుకొని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుంది. చాలామందికి జాతకంలో దోషాలు ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు గురువారం రోజున స్నానం చేసే నీటిలో గరిక వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే 2 లవంగాలను నీటిలో వేసుకొని స్నానం చేస్తే మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. తద్వారా మనపై చెడు దృష్టి ఉండదు. శాస్త్రాల ప్రకారం తులసి ఎంతో పవిత్రమైన ఆకు. తులసి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీది. ఎంతో పవిత్రమైన ఈ తులసి ఆకులను ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. స్నానం చేసే నీటిలో 2 తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే ప్రతి పనిలో అదృష్టాన్ని, విజయాన్ని తెస్తుంది. పూజ చేసే తులసి ఆకులను ఉపయోగించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. సముద్రంలో దొరికే రాళ్ళ ఉప్పు అదృష్టానికి, ఐశ్వర్యానికి గుర్తు. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ళ ఉప్పును నీటిలో వేసుకొని స్నానం చేస్తే డబ్బు, కష్టాలు ఉండవు. దీని ద్వారా పేదరికం తొలగిపోయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లను వదిలిపెట్టు వస్తూ ఉంటారు. ఇలా బకెట్లో నీళ్లను వదిలిపెట్టకూడదు. ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంటుందట. సూర్యోదయానికి ముందు అంటే ఉదయం 6 గంటలలోపు స్నానం చేయాలి, లేదా సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంత్రం 6 గంటల తరువాత స్నానం చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజ్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి. సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు మనస్సుతో పాటు శరీరాన్ని కూడా పునరుద్ధీకరణ చేస్తుంది. ఈ సమయంలో స్నానం చేస్తే మంచి ఆరోగ్యం, ఏకాగ్రత పెరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య స్నానం చేస్తే దాన్ని దేవతల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల కీర్తి, శ్రేయస్సు, మానసిక ప్రశాంతత, సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో స్నానం చేస్తే అది సాధారణ మనుష్యుల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మానవుల అదృష్టం పెరుగుతుందని ధర్మశాస్త్రంలో వివరించబడింది. ఉదయం 8 గంటల తర్వాత చేసే స్నానం రాక్షస స్నానంగా పరిగణిస్తారు. కాబట్టి మీకు కుదిరితే 8 గంటలలోపు స్నానం చేయండి. కుదరకపోతే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. అంటే
శాస్త్రాల ప్రకారం ఉదయం 8 తరువాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి, ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు శుక్రవారం మరియు మంగళవారం రోజున తలస్నానం చేయకూడదు. పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఈ నియమం వర్తించదు. స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే వివాహమైన స్త్రీలు సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం తప్పు. భోజనం చేయగానే స్నానం చేస్తే అది దరిద్రానికి సంకేతం. ఇది ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాటు కాదు. కాబట్టి భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది.